హృదయం అంతా నువ్వే ఉన్నావు ప్రభువా. కానీ ఒక మూలన అదిగో ఆ స్టడీస్ ఉన్నాయి. మనలో ఏం బలహీనతలున్నాయి? ప్రతి ఒక్కరికి ఉంటాయండి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి ఒక సిగరెట్ తప్ప. అంటే ఎలా ఉంటది? బలహీనతే. జస్ట్ ఎక్కువ ఫోన్‌లో రీల్స్ చూస్తా ఉంటాను అంతే. హృదయం అంతా నువ్వే ఉన్నావు ప్రభువా. కానీ ఒక మూలన అదిగో ఆ స్టడీస్ ఉన్నాయి. ఒక మూలన అదిగో ఆ జాబ్ ఉంది. ఒక మూలన అదిగో ఆ అబ్బాయి ఉన్నాడు. ఒక మూలన ఏవో చెడు అలవాట్లు ఉంటాయి కదా! ఫర్ ఎగ్జాంపుల్‌కి పిచ్చి పిచ్చి వీడియోస్ చూస్తా ఉంటారు కొంతమంది పోర్న్ వీడియోస్ అని అట్లాంటివి చూస్తూ ఉంటారు. అంతా నువ్వు ఉన్నావు ప్రభువా. కానీ అదొక్క మూలనే చిన్నదే అంతే ఏం లేదు. అంతా బానే ఉంది ప్రభువా. కానీ నాకు బాగా రెడీ అవ్వడం అంటే ఇష్టం. ఇదేముంది దానికి మళ్ళీ మనం రిఫరెన్స్‌లు కనెక్ట్ చేసుకుంటాం. ఏమని? దేవుడు నరుని వేషాన్ని చూడ్డు కదా! పర్లేదులే అనుకుంటూ. ఇట్లాగా ప్రతి దానికి ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా కొత్త కొత్త థియరీస్ అన్నీ మనం ప్రపోజ్ చేసేసుకుంటూ మనం ఏం చేస్తా ఉంటామయ్య అంటే హార్ట్‌లో ఒక మూలన పెట్టుకుంటా ఉంటాం అనమాట. అందుకే దేవుడు ఫస్ట్ ఆజ్ఞ ఎందుకు పెట్టారయ్యా అనేది తర్వాత చాలా కాలానికి అర్థమైంది. పూర్ణ హృదయం ఆ హృదయం ఇంకెవరు ఉండకూడదంట. పూర్ణ హృదయం మొత్తం నువ్వు దేవుడికి ఇచ్చేయాలి. అదే ప్రధానమైనటువంటి ఆజ్ఞ అంటున్నారు. అర్థమవుతుందా? అంటే ఈరోజు మనం ఆలోచించాల్సింది ఏంటయ్యా అంటే మనలో ఏం బలహీనతలున్నాయి? ప్రతి ఒక్కరికి ఉంటాయండి. మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆలోచించండి ప్రతి ఒక్కరు గూడా. ప్రతి ఒక్కరికి కూడా బలహీనత ఉంటది. దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఆ బలహీనత నువ్వు విడిచిపెట్టేయాలి. అదొక్కటే కదా అంటే కుదరదు. అదొక్కటే అంటే నీ ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేస్తది. ఎంత వీలైతే అంత త్వరగా మానుకోవాలి. నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవండి ఒక సిగరెట్ తప్ప. అంటే ఎలా ఉంటది? నెమ్మదిగా ఏమవుతది అది లంగ్స్‌ని పాడు చేసేస్తదా లేదా? అక్కడి నుంచి ఊపిరి తీసుకోవడం కష్టమవుతదా లేదా? అక్కడి నుంచి కనీసం కొంత దూరం నడవగలరా వాళ్ళు? నడవలేరు. పనులు చేసుకోగలరా? చేసుకోలేరు. అంటే అదొక్కటే స్టార్టింగు. ఒక్కట్లానే కనిపించింది. కానీ తర్వాత ఏమైంది? అతని యొక్క ఆరోగ్యం మొత్తాన్ని దెబ్బతీసేసిందండి. అదేవిధంగా ఈరోజు ఇదొక్క బలహీనతే. జస్ట్ ఎక్కువ ఫోన్‌లో రీల్స్ చూస్తా ఉంటాను అంతే. ఏం చేయనక్క నేను జస్ట్ ఫోన్‌లో అప్పుడప్పుడు రీల్స్ చూస్తా ఉంటా. ఈ మధ్యన అందరికి అలవాటైపోయింది కదా! జస్ట్ రీల్స్ చూస్తా ఉంటాను అంతే. ఇదొక్కటే అక్క. అన్నీ బానే ఉన్నాయి అక్క. నేను బైబిల్ చదువుకుంటా, ప్రేయర్ చేసుకుంటా, వర్షిప్‌కొస్తా, అదిగో ఎఫ్‌సీటీహెచ్ కోర్స్ పెట్టారు అది కూడా వింటా. నైట్ మళ్ళీ ఈవినింగ్ ప్రేయర్స్ మా ఫ్యామిలీ ప్రేయర్స్ పెడితే వాటికెళ్తా, అన్నిటికెళ్తా. బట్ ఒక్క రీల్సేగా అక్క చూస్తే ఏమైంది? ఒక సిగరెట్టేగా అక్క కాల్చుకొని ఏమైంది అంటే లేదు. అదేమైపోయింది అతని జీవితం మొత్తాన్ని దెబ్బతీసేసింది.